విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. తన కోపమే తన శత్రువు అంటాడు. క్షణికమైనటువంటి ఆవేశం జీవితంలో ఎన్ని అనర్థాలకి దారితీస్తుందో నేను చూసిన ఒక యథార్థ సంఘటనని ఈరోజు మీ ముందర ఉంచుకోదలుచుకున్నాను. మనందరికీ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈరోజు మన ప్రేక్షకులతో నేను పంచుకోదలుచుకున్నాను. మా ఇంటి దగ్గరనే పక్కనున్నటువంటి ఒక ఆయన మన దగ్గర ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఇది చాలా కాలం క్రితం జరిగిపోయినటువంటి సంఘటన కనుక మీకు నేను కొంచెం ఇటు అటుగా చెప్తగలుగుతున్నాను. ఆయన ఆ రోజుల్లో మారుతి కారు వచ్చింది కొత్తగా మార్కెట్లోకి. సరే, ఆ మారుతి కారు అప్పుడు మాకు ఉండేది 40,000 రూపాయలకు వచ్చేది. ఈయన సెకండ్ హ్యాండ్ మారుతి కారు కొనుక్కున్నాడు. 20,000కో 25,000కో. ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో చాలా ఆనందంగా ఫ్యామిలీతో అందరితోటి స్వీట్స్ పంచి పెడుతున్నాడు, అన్నీ చేశాడు. ఈ లోపుని వాళ్ళ ఇంట్లో 5 ఏళ్ల కుర్రాడు ఆ రెంచి తీసుకొచ్చి ఈ కారు మీద బర్ర గీతలు గీస్తున్నాడు. ఆ సౌండ్కి గమ్మును బయటకు వచ్చాడు. వచ్చి ఎక్కడ లేని ఆవేశం, కోపం అతనికి వచ్చింది. కోపం వచ్చి ఆ స్పానర్ తీసుకుని ఈ కుర్రాడి చెయ్యి ఇలా పట్టుకుని టపా వేళ్ళ మీద కొట్టేశాడు. ఆ కోపంలో ఏం తెలియదు కదా. సరే, ఇంతలో ఆ వేళ్ళు కాస్త ఇరిగిపోయినాయి, నలిగిపోయినాయి. వాళ్ళ భార్య వచ్చి లబోదిబోమంటూ ఏడుస్తూ, ఇదేమిటి ఇలా చేసావంటే, కాసేపట్లో తేరుకుని మా పక్కనే సెయింట్ తెరిసా అని ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్తే ఆ వేళ్ళు తీసేయాలి అన్నారు. చేసేదే ఉంది, ఇంకా వేళ్ళని తీసేశారు. తీసేసిన తర్వాత ఈ కుర్రాడు అడుగుతున్నాడు వాడిని, ఇది సొంతంగా చూసినట్టుంది, నాన్న నాకు ఈ వేళ్ళు ఎప్పుడు వస్తాయి నాన్న, మళ్ళా కట్టు ఎప్పుడు తీసేస్తాను. వాడి యొక్క బాధ ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచన. ఈ కోపంతో వాడు ఆ కారు దగ్గరకు వచ్చి ఒక్క తన్నాడు ఆ కార్ని. ఈ చెత్త కారు కోసం నేను నా కొడుకుని కొట్టానా అని. ఆ కుర్రవాడు అక్కడ వాడు దాని మీద ఏం రాశాడు తెలుసా? ఐ లవ్ మై డాడ్ అని రాశాడు. ఆ సంఘటన చూడండి, ఆ తండ్రి ఎంత నరకం అనుభవించి ఉంటాడో. తర్వాత క్షణికమైనటువంటి ఆ ఆవేశంలో వాడు చేసినటువంటి పని ఒక పిల్లవాడి యొక్క చేతి వేళ్ళను పోగొట్టు. సో మనం కూడా ఇలాంటివి తప్పులు ఎన్నో చేస్తూ ఉంటాం. ఈ క్షణికమైనటువంటి ఆలోచనల్ని, ఆవేశాలని కనుక మనం పోగొట్టుకుంటే మానవుడంత ఉత్తమమైన జీవి ఇంకోటి లేడు. మీకు ఇలాంటిదే మరొక సంఘటన కూడా నేను మీకు చెప్తాను. వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. భార్య, భర్త, నా కొలీగ్ అతను, నేను పనిచేస్తున్నప్పుడు నాతో పాటు పనిచేసేవాడు. ఇద్దరం కలిసి నార్మల్గా ఆఫీస్కి వెళ్తూ ఉండేవాళ్ళం, వస్తూ ఉండేవాడు. వాళ్ళు కొత్తగా పెళ్ళయింది. భార్య వీళ్ళు ఏదో గొడవ పడ్డారు. కొత్త సంబంధాలు కదా, ఏదో గొడవ పడుతూ ఉంటారు. ఆ వేళ ఆ భార్య మీద ఉన్న కోపంతో ఈ టిఫిన్ బాక్స్ని కూడా అక్కడ నేలనేసి కొట్టేసి మోటార్ సైకిల్ తీసుకుని ఆఫీస్కి వచ్చేసాడు. సరే, నాకు పక్కవాడే చాలా తెలుసు వీడి యొక్క ఆవేశం ఎటువంటిదో, ఎలా ఉంటాడో. సరే, వాడిని నువ్వు ఇలా అనకూడదు, అలా అనకూడదని ఏమి చెప్పకూడదు కదా. అలాంటి చెప్తే మరింత రెచ్చిపోతారు వాళ్ళు. వాడు ఏం చేశాడు, ఈ రావడంలో ఆ ఆఫీస్ యొక్క కీస్ మర్చిపోయాడు. ఈ డ్రా కీస్ అవి. పైన సారేమో ఫైల్ తీసుకుని రా అంటే వీడికి ఇంకా టెన్షను, ఇంకా కోపం. ఇప్పుడే కావాలా అటువంటి ఫైలు, రేపు ఇవ్వకూడదా, ఇలాంటి ఆలోచనలతోటి వాడిని సముదాయించి దాని యొక్క కాపీ నా దగ్గర ఉంటే ఇమ్మీడియట్లీ నేను పైన ఇమ్మీడియట్ బాస్ నేనే కనుక నా కాపీని తీసుకుని వెళ్ళి నువ్వు ఇచ్చేసి రారా అని చెప్పేసి వాడిని పంపించాను. సరే, ఎలాగో మొత్తానికి ఆ రోజు గండం గడిచింది. నాకు తెలుసు వాడు టిఫిన్ బాక్స్ తీసుకురాలేదని చెప్పేసి. రే, మనం లంచ్ చేద్దాం పోదా, మనం తీసుకుని తిందామని చెప్పేసి మెల్లగా తీసుకొచ్చా. లంచ్ ఆర్డర్ ఇచ్చా. పొరపాటున నేను ఒక మాట అన్నాను. ఎందుకంటే వీడు పరసు మర్చిపోయాడన్న సంగతి నాకు తెలియదు కూడా. వాడు పొద్దున్న లంచ్ కూడా చేయలేదు కనుక కొంచెం ఎక్కువగా తింటున్నాడు. ఆ సందర్భంలో నేను అన్న మాట ఏమిటంటే, రే, నీ నోటిని కొంచెం అదుపులో పెట్టుకోవాలరా అని. వాడికి ఏ విధంగా అర్థమైందంటే, నేను ఎక్కువ తినేస్తున్నాను ఫ్రీగా అని చెప్పేసి. నా ఉద్దేశం ఏమిటంటే, భార్య మీద ఆ విధంగా తిట్టకూడదు, అలా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంలో నేను చెప్పా. వానికి అర్థమైనటువంటిది, ఈరోజు నేను డబ్బులు లేదు కనుక పుకట్లో నేను ఫ్రీగా తింటున్నాను, అందుకని ఎక్కువ తినేస్తున్నా అని చెప్పేసి ఆ పళ్ళని తీసుకుని ఒకటి కొట్టి, నన్ను ఇలా అంటావా అని చెప్పి నా కాలర్
ఏది చేద్దాం అనుకున్న మనకి అవతల వ్యక్తికి కూడా కోపం వస్తుంది, సహజం కదా. మరి పిచ్చి వెదవా నేను ఇలా కాదురా అన్నదని చెప్పినా కూడా వాడికి అర్థం అవ్వదు. ఆ విధంగా వాడు నాతోటి మాట్లాడడం మానేసింది ఎన్నేళ్ళు తెలుసా సార్? 5 సంవత్సరాలు మాట్లాడలే. ఆ తర్వాత వాడికి ట్యూబ్లైట్ వెలిగింది. బట్ అప్పటికి వీడు ట్రాన్స్ఫర్ అయిపోయి బాంబే వెళ్ళిపోయాడు, నేను హైదరాబాద్లో ఉంటాను. ఇలాంటివే ఎన్నో సంఘటనలు మన జీవితాల్లో ప్రతి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. దీనికి ఒక్కటే ఒకటి, నువ్వు ఎవరితోటైనా మాట్లాడే ముందర ఆలోచించి మాట్లాడు. ఎవరినైనా నిందించవలసి వచ్చినా లేదా కొంచెం కటువుగా చెప్పవలసి వచ్చినా కొంత సమయాన్ని వేచి ఉండు. లేదా నువ్వు ఏమి తిడదాం అనుకుంటున్నావో అవన్నీ కాగితం మీద రాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది, మనం ఇంత సటువుగా ఉండకూడదు కదా, ఇంకా ఇలా ఉండకూడదు కదా అని చెప్పేసి. అందుచేత మనము క్షణికమైనటువంటి ఆవేశాలకి లోను కావద్దని, కోపాలకి తావివ్వద్దని, అప్పుడే మనలోనే ఉన్నటువంటి ప్రతిభ ఏదో ముందుకొస్తుంది. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటెటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.